అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు మార్చు. 100 పని దినాలు 125 రోజులు చేయి. మినిమం వేజ్ పేమెంట్ 250 చేయు. వీళ్ళ నిధుల కల్పన గతంలో ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్రం డైరెక్ట్ గా. ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని 60% కేంద్రం 40% రాష్ట్రం అని చెప్పని దాన్ని మార్పులు చేయబోతుంది. బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ ఏదైతుందో రాష్ట్రాలు లింక్ చేయడంతో మళ్ళీ సమస్య ఉత్పన్నం కాబోతుందని చెప్పంటున్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు అనేది మన ఇక్కడికి వెళ్ళి పన్నుల రూపాయన ఏవైతే నిధులు సేకరిస్తారో అందులో నుండి ఇది కేటాయింపు చేస్తారు. కేంద్రం నిధులు కేటాయింపు చేసినా, ఎవరి నిధులు కేటాయింపు చేసినా ప్రజలకి వెళ్ళేది ఇవాళ జిఎస్టీ, ఇటువంటి సెంట్రల్ ఎక్సైజ్ ఇటువంటి ఉండే కదా పన్నులు, అందులోకి వెళ్ళి మనం కేటాయింపు చేస్తారు. ఎన్ఆర్ఈఎస్ ఇంత మనకు ప్రత్యక్ష 15 ఫైనాన్స్ అంటే గ్రామీణ ప్రాంతానికి ఏది ఇస్తుందో వీళ్ళ ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పుత్రం ఎంపికైందే. మళ్ళీ ఎవరి దయా దాక్షిణ్యాలో మళ్ళీ డెఫినెట్లీ వన్ నీడ్ ది హెల్ప్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఎంపీ, వాళ్ళ సహకారాలు పొందాలి తప్పనిసరి, అది కూడా హక్కు. అది కానీ ఏది ఇస్తుందో ఎట్ ది సేమ్ టైం స్వయం నిర్వహణ బాధ్యత చేసుకునే విధంగా ఏది ఇస్తున్నదో వాళ్ళు ఎన్ఆర్ఐ అనేది ఒక హక్కుగా లభిస్తుంది గ్రామ పంచాయతీ. ఈ 15 ఫైనాన్స్ కూడా అట్లా హక్కుగా లభిస్తుంది. ఇది రాజీవ్ గాంధీ గారు రూపకల్పన చేసింది అన్నాడు, ఏది ఫైనాన్స్. ఇదేమో యూపీఏ పర్సన్ చేసింది, ఫైనాన్స్ అనేది అప్పుడు ముందు రూపకల్పన చేసింది. దీన్ని ఇప్పుడు ఎన్డీఏ ఏం చేస్తుంది, ఈ మహాత్మా గాంధీ గారి పేరు అని ఆయనకు మరి మోడీ గారికి ఈర్ష్య ఎవరి మీద ఉండాలి, నెహ్రూ మీద ఈర్ష్య ఉన్నదా? ఏమనంటే నెహ్రూ చేయబట్టి వారి దేశం లోపల మాకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేది చెప్తుంటాడు. ఇప్పుడు నెహ్రూ పోయింది, ఆయన ఇప్పుడు గాంధీ గారి పేరు మీద పడ్డాడు ఆయన. ఇంతవరకు ఏది ఇస్తుందో నెహ్రూ అంటే కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ నాయకుడు అని ఒక భావనతో ఏది ఇస్తుందో, నెహ్రూను ఏ విధంగా స్థానాన్ని కుదించాలి అనే ఆలోచనతో కుట్ర కొనసాగి ఇప్పుడు నెహ్రూది పోయింది. మళ్ళా మహాత్మా గాంధీ కూడా నీకేం, అరే నువ్వే అంటూ మహాత్మా గాంధీ అని. వాళ్ళు అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని అందింపజేసిన మనం మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేయడం మన రాజకీయాలకు అతీతంగానయా. అటువంటి మహాత్ముడి పేరు ఏదైతుందో ఈ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం తొలగింపజేయాలని కుట్ర చేయడం అంటే ఇంతకంటే ఏమైనా ఉంటుందా? వికసిత్ భారత్, డెఫినెట్లీ వికసిత్ భారత్. వికసిత్ భారత్ కు ఉన్న పేరు తీసేయాల్సిన అవసరం లేదు కదా. ఉన్న మహాత్ముడి పేరు తీసేసి వికసిత్ భారత్ అని చెప్పని దానికి అది అదొక చిత్రం పెట్టింది. అది ఏందో మాకు అంతే, మన తెలుగు వాళ్ళకైతే అర్థం కాదే అని. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక. అయ్యో అజీవిక అదేదో తెలియదు మనకు, అది ఇప్పుడు డిక్షనరీ పట్టాలి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, వికసిత్ గ్యారంటీ विकसित भारत गारंटी फॉर रोजगार, आजीविका, आजीविका मिशन, आजीविका मिशन, ग्रामीण, आजीविका मिशन ग्रामीण, वीबीजी रामजी
దానికి ఏంటంటే ఈ షార్ట్ ఫర్ రాస్తారు దానికి విబిజీ రామ్జీ అని ఆ షార్ట్ దానిలో ఫామ్ లోపల విబిజీ రామ్జీ వికసిత్ భారత్ అంటే వికసిత్ భారత్ అంటే విబి गारंटी फॉर रोजगार अंडे आजीविका मिशन ग्रामीण को जी राम जी मिशन అంటే ఏమవుతుందిగా జీ రామ్ జీ రాముడు అంటే గౌరవనీయుడు ఎవడన్నా ఉన్నాడే శ్రీరామచంద్ర ప్రభు అనేవాడు ఏదైతుందో వీళ్ళు కలియుగానికి ఆరాధ్య దేవకుడు అంటున్న త్రేతాయుగం లోపల ఏదైతుందో త్రేతాయుగం లోపల ఏదైతుందో వారు అందించినటువంటి ఒక ధర్మనిష్ట ఎవరైనా రాజ్యం ఎట్టున్నా అంటే రాముల వారి పాలన లేకుండా కోరుకుంటాం ఎవరైనా రాజ్యం ఎట్టున్నా అంటే రాముల వారి పాలన లేకుండా అని కోరుకుంటాం అనేక పత్ని వ్రతుడు రామరాజ్యం అని నిజంగా త్రేతాయుగం లోపల రాముల వారి నమ్మిన బంటు ఎవరు అని అంటే హనుమంతుడు తలుచుకుంటారు త్రేతాయుగంలో రాముల వారికి నమ్మిన బంటు ఎవరు అంటే ఏమనుకుంటాం మనం హనుమంతుడు తలుచుకుంటాం రాముల వారి మందిరం లేని విగ్రహం లేని చోటు ఉంటుంది కావచ్చు కానీ హనుమంతుడి విగ్రహం లేని దేవాలయం చోటు అయితే ఉంటుంది కలియుగం త్రేతాయుగం వెళ్ళి మనం ఎక్కడ కలియుగంలో ఏదైతుందో రాముల వారిని ఆరాధించి తలుచుకునేటువంటి యొక్క పౌరులలో మహాత్మా గాంధీ గారు ఏదైతుందో ప్రథమ స్థానంలో అది చనిపోయే ముందు కూడా చివరి పదం ఉచ్చరించింది హే రామ్. మహాత్మా గాంధీ గారు ఏదైతుందో ఆయన జీవితం చివరి ఆయన తలుచుకుంది ఏంటి అని అంటే హే రామ్. అంటే త్రేతాయుగంలో కూడా రాముల వారికి నమ్మిన బంటు ఎట్లయితే రాముల వారి మనం గుర్తించడం అయితే హనుమంతుని తలుచుకుంటామో వీళ్ళ కలియుగంలో రాముల వారిని తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ. కలియుగంలో రాముల వారిని తలుచుకోవడం అంటే మహాత్మా గాంధీ అని హే రామ్ అంటూ ఏదైతుందో ఆయన ప్రాణం వదిలిండి ఆయన చెప్పి అంతకంటే గొప్ప హిందూ తత్వం గలటువంటి ఎవరు ఉంటారే రాముల వారిని ఆరాధించేంత వ్యక్తిత్వం గల హిందూ ఎవరైనా ఉంటారా అది జీవిత చివరి పదము క్షణం ఆయన ప్రాణం వదిలేటప్పుడు తలుచుకున్నది ఏదైతుందో హే రామ్ అని చెప్పని ఆ రాముల వారిని తలుచుకుంటూ జీవితానికి ప్రాణం వదిలేండి కలియుగంలో. మరి ఇంకెవరైనా వదిలిందో లేదో నాకు తెలియజేయమంటున్నాను. నాకు కూడా కొంత పురాణాల పట్ల నాకున్న నాకు పురాణాల పట్ల అవగాహన ఉన్నది. నాకు రామాయణమే కానీ మహాభారతమే కానీ త్రేతాయుగంలో రాముల వారిని ఆరాధించేటువంటి ఒక భక్తుల హనుమంతుడు ఎట్లయితే మనం తలుచుకుంటామో రాముల వారు అంటేనే హనుమంతుడు మహాత్ముడు గాంధీ మహాత్ముడు. మరి అటువంటి ఒక మహాత్మా గాంధీ పేరు తోడించాడు ఈ చిత్రం నాకు అని ఇప్పుడు ఏం చేయబోతుండే హనుమంతుడి పేరు తీసేది రాముల వారి పేరు పెడతా అంటే ఏమన్నట్టే రాముల వారు లేని హనుమంతుడు లేడు. మన హనుమంతుడు కొలుస్తున్నామని చెప్పంటే రాముల వారిని గుడిచేటే భావిస్తాం మనం. హనుమంతుని కొలిస్తే రాముల వారిని గుడిచేటే భావిస్తాం మనం. మహాత్మా గాంధీ గారు అంటే వారి ధర్మనిష్టత వారి అహింస సిద్ధాంతం. అందుకే ఆయన జాతి పిత అయిండు. ఆయన పేరు తొలగించడం పెట్టడానికి ఈ చిత్రం అనిపిస్తుంది వీళ్ళకి ఎక్కడ దొరకనట్టు.
దయచేసి ఇవాళ ఎన్డీఏ మోడీ గారు ఇంకేదైనా కొత్త పథకాన్ని పేరు పెడదాం, రామనవారి పేరు. మేము రామనవారి ఆరాధకులమేనా? మేము రామనవారి ఆరాధకులమే. మన జగిత్యాల జిల్లాలో ఏదైతుందో ఇక్కడ రామనవారి ఆలయ నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నా. కోదండ రామాల నిర్మాణానికి తోడ్పడి మేమే అంటున్నాను. మావుడు రాజేంద్ర ప్రకట వెంకటేశ్వర స్వామి గుడి కడుతుండు, అభయాంజనేయ స్వామి. పథకాల పేరు మార్చి రామనవారి పేరు పెడతారు, మీరు రామనవారి భక్తులు అవుతుంది అనుకుంటే ఎట్లనే ఓ కొత్త పథకం పెడదాం. మనం వికసిత భారత రామనవారి పేరు పెడదాం. వికసిత్ భారత్ అంటున్నాం కదా, జై శ్రీరామ్ వికసిత్ భారత్ అంటాం. పెట్టండి దానికి. వికసిత్ భారత్ అనేది రామనవారి పాలనకు అనుగుణంగా పాలిస్తున్నాం కాబట్టి వికసిత్ భారత్ ఏదైతుందో రామనవారి పాలనకు ఆదర్శంగా నిలుస్తుందనే విధంగా దాన్ని పేరు పెట్టండి. మహాత్మా గాంధీ మహాత్ముడి పేరు గాంధీ గారి పేరు తొలగించడం పెట్టడానికి ఇది అర్థం కాదు. నేను గాంధీ గారు అని చెప్పంటే నువ్వు దానికి ఏదో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటే ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది? ఏంటి ఇది? రాజకీయ పార్టీల ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుంది అంటున్నాను. ఆ మహాత్ముడిని ఏదైతుందో గౌరవాన్ని కుదిస్తామని చెప్పంటే ఇలా మహాత్ముల పేర్లు మరి ఎట్లా పెట్టుకుంటారా అంటున్నా. ఇలా మన నా కుటుంబంలో నా కొడుకు రామచంద్ర నేను పేరు పెట్టుకున్నా, రామనవారి పేరు పెట్టుకున్నా. నేను నా కొడుకు నేను రామనవారి పేరు పెట్టుకున్నా. నేను దయచేసి ఇప్పటికే ఏమంటున్నాను, నేను ఇటువంటి ఒక ఆలోచనలు ఉపసంహరించుకోండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ఏ విధంగా మరింత విస్తృంపజేయగలుగుతాం ఆలోచించాం. దాన్ని ఇంకా మరింత ఏ విధంగా మెరుగుపరుస్తగలుగుతాం ఆలోచించే. నిధులు పెంచడానికి ప్రయత్నం చేయండి, అత్యధికంగా నిధులు పెట్టడానికి చేయండి. రైతాంగానికి అది తోడ్పడే విధంగా ఏదైతుందో దేని మీద రైతాంగాన్ని పర్దీనాలలో కొద్దిసి ఇబ్బందికరంగా మారుతుంది అన్నట్టు ఆలోచన చర్చకు వస్తుంది. అది రైతాంగానికి ఉపకరించే విధంగా, రైతాంగాన్ని తోడ్పడే విధంగా ఏదైతున్నదో వ్యవసాయానికి అనుబంధం చేసి రైతాంగం ఏదైతుందో వ్యవసాయం విత్తనం నాటేపటికెళ్ళి కోతల వరకు వివిధ దశల్లో కూలి అవసరం ఉంటాడు. ఆ కూలీలకి ఏదైతే మనం ఉపాధి కల్పించినట్టుంటది, రైతులకి కొంత తోడ్పాటు అందిస్తే అటువంటి యొక్క ఆలోచన విధానం చేయండి. కానీ పేరు మార్పిళ్లతో మీరు ఏమో చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఇది జనం ఏదైతుందో మరి నిజంగా కూడా అసలు మీరు పేరు మారుతూ ఉన్నది మారే పేరు కాకపోవా అంటున్నాను. నువ్వు కాగితం మీద ఏం పేరు పెట్టుకోవా, కానీ పిలువబడే పేరు మాత్రం ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే గుర్తింపబడుతుంది. ఆ మహాత్ముని పేరు చెరిచేద్దామని చెప్పంటే అది చిరిగిపోయేది కాదు. ఆ మహాత్ముని పేరు చెరిచేద్దామని చిరిగిపోయేది కాదు. అది మహాత్ముడు ఏదైతుందో త్రేతాయుగంలో హనుమంతుడు ఎట్లుండేనో కలియుగంలో ఏదైతుందో వీళ్ళ మహాత్ముడు గాంధీ గారు హనుమంతుడు ప్రతిరూపం అంటుండే. రాముల వారిని ఆరాధించేవాడు కలియుగంలో ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే అది మొదటి వ్యక్తి వీళ్ళ గాంధీ గారు వస్తారని చెప్పండి. రాముల వారిని ఆరాధించే వాళ్ళల్లో మనం ముందుగా తలుచుకునేది ఎవరిని ఏం చెప్పారంటే వీళ్ళ గాంధీ గారి ముందు తలుచుకోవాలి. ఆయన జీవితం ప్రాణం వదిలే చివరి పదం ఏదైతుందో ఏ రామని వదిలేటువంటి వాడు మరి మనకు ఉండొచ్చు, లేదో ఎట్లంట కానీ మన కన్నా మనకు ఉన్నది మాత్రం విన్నది మాత్రం ఏదైతుందో
మహాత్మా గాంధీ. సీతారాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.